బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజీలపై ఏర్పడిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో దూకుడు పెంచింది. ఆర్థిక నీటిపారుదల శాఖల్లో పనిచేసిన ప్రస్తుత మాజీ ఐఏఎస్లను విచారణకు రావాలని కోరింది. అందులో భాగంగా కమిషన్ ముందు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు విచారణకు హాజరయ్యారు. ఇక ఆ తరువాత వికాస్ రాజ్, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ విచారణకు హాజరయ్యారు. వారిని అఫిడవిట్లో దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో దూకుడు పెంచింది. అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్, ప్రధానంగా చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై అవకతవకలు జరిగిన అంశంపైన కూడా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసినటువంటి సిమ్తా సవర్వాల్ హాజరు కావడం జరిగింది. ఈ అంశంపైన పూర్తి స్థాయిలో ఆమెతో విచారణ జరుపుతున్నారు. అఫిడవిట్ రూపంలో అప్పుడు జరిగినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కూడా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వికాస్ రాజు, రజత్ కుమార్తో పాటుగా రామకృష్ణారావు అంటే ఫైనాన్స్ సంబంధించిన పనిచేసిన వారు, అదేవిధంగా నీటి శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వివరాలు చేసుకుంటారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అటు డిపిఆర్లు కానీ ఇతరత్ర సంబంధించిన దానికి జరిగినటువంటి ఎస్కలేషన్ ఏ విధంగా పెరగడం జరిగింది దానిపైన పూర్తి స్థాయిలో అయితే టెండర్ ప్రాసెస్ ఉంచాలి. ఇది లైమ్ లైట్ వచ్చే వరకు జరిగినటువంటి అంశాలు అన్నిటిపైన ఉంది. మరికాసేపట్లో కూడా నాగిరెడ్డి రాబోతున్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన నాగిరెడ్డి, అదేవిధంగా ఇప్పటికే మనకు వికాస్ రాజు, అదేవిధంగా రజత్ కుమార్, రామకృష్ణరావులు విచారణ చేసినటువంటి కమిషన్ వారి దగ్గర నుంచి అఫిడవిట్లు స్వీకరించింది. ఇవన్నీ వాళ్ళు కూడా అఫిడవిట్లు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా సోమేష్ కుమార్ అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూర్తి వివరాలు అయితే కమిషన్ ముందుకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే విచారణ అయితే సిమ్తా సర్వాల్ అంటే అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ బాధ్యతలు చూస్తున్నటువంటి సిమ్తా సబర్వాల్ అయితే విచారణ చేస్తున్నారు. ఆమె కూడా పూర్తి స్థాయిలో అఫిడవిట్లను ఇవ్వాలని కూడా చెప్తుంది. ఎందుకంటే అఫిడవిట్లు అనేది ప్రమాణ పత్రాలు ఉంటుంది. రేపు కోర్టు సంబంధించినటువంటి అంశాలు కనుక ఉన్నట్లయితే డెఫినెట్లీ వీరు అధికారులు ఇచ్చేటువంటి అంశాలపైన కూడా కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంటున్న నేపథ్యంలో దీనిపైన పకడ్బందీమైనటువంటి విచారణ జరుగుతుందని చెప్పవచ్చు. సో ఏదైనప్పటికీ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పిల్లర్ల కుంగివేత తదితర అనేక అంశాలపైన కూడా విచారణ మరింత వేగవంతం చేసింది. ఈ నేడు మాత్రం ఐఏఎస్ ఆఫీసర్లను విచారిస్తుంది పినాకి చంద్రఘోష్ కమిషన్. థాంక్యూ సాదిక్.